వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి బూస్టప్ కనిపిస్తున్నాయి. ఆ పార్టీ కార్యకర్తలకు ఇవి నిజంగా స్ట్రెంథన్ అవుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలామంది కార్యకర్తలకు అందుబాటులోకి రాలేదు. రకరకాల ఇష్యూస్తో కొంతమంది నియోజకవర్గం వదిలి వేరే చోట ఉన్నారు. కొంతమంది అయితే కేవలం కంటి తుడుపు చర్యగా మాత్రమే కార్యకర్తలు పరామర్శించారు. కానీ మిథున్ రెడ్డి తన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని ఎన్నికలు అయిపోయిన తరువాత దాడులు జరిగిన ప్రతి ప్లేస్కి వెళ్ళారు. దాడులు జరిగిన ప్రతి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించారు. రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి మిథున్ రెడ్డి కంటెస్ట్ చేశారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి రాయచోటి, రాజంపేట, మదనపల్లి, తంబలపల్లి, పీలేరు, రైల్వే కొడూరు ఈ 6 నియోజకవర్గాల్లో కూడా దాడులకు గురైనటువంటి కార్యకర్తలను పరామర్శించారు. మీకు బైక్ పోతే బైక్ ఇస్తా, ఇల్లు పాడైతే ఇల్లు కట్టిస్తా, మీకు ఎవరికైనా గాయాలై ఉంటే ట్రీట్మెంట్ ఇప్పిస్తా, మిమ్మల్ని అన్ని రకాలుగా ఏ విధంగా నా కోసం అయితే మీరు నష్టపోయారో అదే విధంగా మిమ్మల్ని ఆదుకుంటానని ఆయన ధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం పొంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి వెళ్ళగా మిథున్ రెడ్డి కాన్వాయ్ ధ్వంసం చేశారు. రెడ్డప్ప ఇంటిని కూడా పూర్తిగా రాళ్లతో ధ్వంసం చేశారు. అనంతరం మరోసారి కూడా మిథున్ రెడ్డి అదే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే తాజాగా పొంగనూరు మున్సిపాలిటీలో కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలోకి చేరిపోతున్నారు. ఇలాంటి క్రమంలో మిథున్ రెడ్డి వద్దకు కొంతమంది ఫిర్యాదులు చేశారు వైసీపీ నేతలు. ఎవరెవరు ఎలా పార్టీ మారుతున్నారు మిథున్ రెడ్డికి సమాచారం అందింది. అయితే సమాచారం అందిన తర్వాత మిథున్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి మారుతారో వారందరికీ కూడా నేను సన్మానం చేస్తానని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అదే పొంగనూరు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నేను పొంగనూరు కనుక 2 నియోజకవర్గాలుగా చీలిపోతే ప్రస్తుతానికి ఇంకా జనగణన జరగలేదు. ఒకవేళ జనగణన జరిగి పొంగనూరు నియోజకవర్గం 2 అసెంబ్లీ స్థానాలుగా విడిపోతే ఒక స్థానం నుంచి నా తండ్రి పోటీ చేస్తాడు, మరో స్థానం నుంచి నేను పోటీ చేస్తానని కూడా ఆయన భరోసా ఇచ్చారు. ఈ మాట ఆయన ఎందుకు చెప్తున్నానంటే పొంగనూరును బేస్ చేసుకునే పొంగనూరు ద్వారానే ఆయన చిత్తూరు జిల్లా, కడపలో సగభాగం అన్నమయ్య జిల్లా, మరోవైపు సరిహద్దు జిల్లాలను కూడా రాజకీయం చేస్తున్నారు. తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేసిన, రాజంపేట పార్లమెంట్ నుంచి మిథున్ రెడ్డి పోటీ చేసిన, అదంతా కూడా పెద్దిరెడ్డి పొంగనూరులో వేసినటువంటి బేస్. ఆ బేస్ని కాపాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ కాన్స్టిట్యున్సీని మేము విడిచిపోము, ఈ కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టము, 2గా విడిపోయినా కూడా మేము ఇక్కడే ఉంటాము అని చెప్పేందుకు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ, ఆ కాన్స్టిట్యున్సీలో అభిమానులు కానీ, ఆ కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతానికి ఉన్నటువంటి కౌన్సిలర్లు తనని వదిలి వెళ్ళిపోకుండా మిథున్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇంకా 5 ఏళ్ల పాటు మిథున్ రెడ్డి ఎంపీగా ఉంటారు. ఈ 5 ఏళ్ళు కూడా పొంగనూరులో టచ్లో ఉంటాను. 5 ఏళ్ల తర్వాత ఈ లోపు ఏదైనా నియోజకవర్గాల పునర్విభజన జరిగి మరోసారి 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తే కనుక నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా ఆయన మనసులో మాట చెప్తూ కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు ధైర్యాన్ని ఇచ్చారు. మిథున్ రెడ్డి ఇన్నాళ్ళు కూడా అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఆయన ఎక్కడ మాట్లాడలేదు, స్పోక్స్ పర్సన్ కాదు, ప్రెస్ మీట్ కూడా ఎక్కువ పెట్టేవారు కాదు. కానీ ఓడిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, ఆయన ఇస్తున్నటువంటి ధైర్యం కూడా ఇతర నాయకులు చూసి నేర్చుకోవాలి అనేటట్టుగా కనిపిస్తున్నాయి.